శనివారం గోవిందరావుపేట మండలం చెల్వాయి గ్రామంలో 135 లక్షల రూపాయల సమగ్ర శిక్షా నిధులతో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ తరగతి గదుల మరియు వసతి గృహ భవనాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ కలిసి ప్రారంభించారు. అమ్మాయిని వదిలిపెట్టి వచ్చిన తర్వాత హాస్టల్లో ఉంటున్నాం. 4th క్లాస్ నుంచి ఇక్కడ 6th, నేను 4th క్లాస్ నుంచి హాస్టల్లో చదువుకున్నాను 10th వరకు. రోజు మా అమ్మ చూడాలి, ఏంటి ఇవ్వాలని అనిపిస్తుంది. కొన్నాళ్ళ తర్వాత హాస్టల్ వదిలిపెట్టి పోతుంది కాకపోయింది, ఎందుకంటే దోస్తులు ఉంటారు, అన్ని అవకాశాలు ఉంటాయి. మనం అందరం రకరకాల పేదరికాలు ఉంటాయి, కానీ ఇక్కడ యూనిఫామ్ వస్తుంది, స్కూల్స్ టెక్స్ట్ బుక్లు వస్తాయి, అన్ని రకాల అవకాశాలు వస్తాయి. మనకున్న టైంలో మనం కరెక్ట్గా సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా ఇళ్లలో నుంచి వచ్చే పిల్లలకు డే స్కాలర్స్కు పాపం వాళ్ళ తల్లిదండ్రులు చేసే కష్టం నుంచి వచ్చేది, వాళ్ళు బుక్స్ కొనుక్కొచ్చుకోవాలి, లేకుంటే యూనిఫామ్ కొనుక్కొచ్చుకోవాలి, ఆ పూటకు వండుకోవాలి, అలాంటి సమస్యలు కూడా హాస్టల్లో ఉండే పిల్లలకు అది ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ టైం కరెక్ట్గా ఉపయోగించుకొని మీరందరూ కూడా బాగా చదువుకోవాలని తెలియజేస్తూ మళ్ళీ కూడా వస్తాం. అదేవిధంగా PRAE వస్తే ఈ రోడ్డును కూడా అర్జెంటుగా మన డిపార్ట్మెంట్లో మరి పంపించండి. తొందరలోనే మన శాంక్షన్స్ వస్తున్నాయి, అందులో ఈ రోడ్డు కూడా పెట్టిద్దాం. అదేవిధంగా ఇల్లు కూడా ఇక్కడ పాపం చాలా సమస్య ఉంది, వాళ్ళకి కూడా ఇళ్ళ సమస్య కూడా తొందరలోనే పరిష్కారం అవుతుంది. ఇంకా ఈ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు కలర్స్ కానీ, మరి ల్యాండ్ లెవెల్, గ్రౌండ్ లెవెలింగ్ కానీ, తర్వాత బోర్ కానీ, అవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టిలో కూడా ఉన్నాయి. మీరు ఏమన్నా రిప్రజెంటేషన్ ఇస్తే ఇవ్వండి, తప్పకుండా పరిష్కరించుకుందాం. కానీ పిల్లల్ని వితౌట్ యువర్ పర్మిషన్ ఎక్కడికి కూడా బయటకు వెళ్ళనియకూడదు. ఎందుకంటే నేషనల్ హైవే ఉంది, రోడ్ల మీద అటు దాటుతుంటే ఏమన్నా కావచ్చు, లారీలు తిరుగుతూ ఉంటాయి, లేకుంటే ఎక్కడెక్కడ టూరిస్టులు వచ్చిపోతూ ఉంటారు. వచ్చిపోయినప్పుడు రకరకాల ప్రలోభాలు ఉంటాయి, ప్రభావాలు ఉంటాయి. కాబట్టి పర్మిషన్ లేకుండా, వాళ్ళ అమ్మ నాన్న తోడు లేకుండా బయటికి ఎక్కడ కూడా ఇవ్వకూడదు. మనం అడవిలో ఉన్నాం, కానీ ఇది టూరిజం ఏరియా, టూరిస్టులు బాగా వస్తున్నారు లగ్నాపురం అటు ఇటు. కాబట్టి ఈ ఏరియాలకు ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, అప్పుడప్పుడు SI గారు, CI గారు కూడా విజిట్ చేయాలి. ఇట్లాంటి హాస్టల్స్ ఉన్న కాడ, అమ్మాయిల హాస్టల్స్ ఉన్న కాడ ముఖ్యంగా. కాబట్టి అబ్జర్వేషన్ లగ్నవరం ఉంది, ఇటు పక్కనే మీ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది, ఇంకా ఇటు మెయిన్ రోడ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అదే జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ అందరికీ విష్ ఆల్ ద బెస్ట్. మంచి నెక్స్ట్ టైం ఇప్పుడు వచ్చే రిజల్ట్ లో మీరు టాపర్స్ గా మీ స్కూల్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అందరూ ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవాలి, ఒక కుటుంబం లాగా ఉండాలి. అందరూ ఒకరికొకరు గౌరవించుకోవడంతో పాటు ఏదైనా అవసరం ఉన్నప్పుడు సహాయం చేసుకోవడము, ఏదైనా మాట సాయం కావచ్చు, లేదా ఏదైనా బాధలు పంచుకోవడం కావచ్చు, అక్క చెల్లెల లాగా అందరూ కలిసి ఉండాలని కోరుకుంటాము. అందరికీ నమస్కారం.